అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి సీతారామరాజు సినిమాలో మంజుల చంద్రమోహన్ ఒక పాట పాడతారు. అది కోయోళ్ళు అనమాట. వాళ్ళు కోయోళ్ళు అయితే ఏదో చిన్న వయసు అంటే అలా చేయాలి కదా. అందుకనే ఏం పాట అంటే కానీ కానీ సరే కానీ నీ ఆటలన్నీ సాగని సంధ్య పొద్దు సల్లంగా జారని కానీ సరే కానీ నీ ఆటలన్నీ సాగని సంధ్య పొద్దు సల్లంగా జారని మా పటేళ్ళ మంచకాడ ఒంటరిగా దొరకవా అప్పుడేడబోతావో చూడన్నా కానీ సరే కానీ నీ ఆటలన్నీ సాగని సంధ్య పొద్దు సల్లంగా జారని అయినోళ్ళు కానోళ్ళు ఎవరో ఒకరుండరా అప్పుడేడబోతావో చూడన్నా కానీ సరే కానీ నీ ఆటలన్నీ సాగని సంధ్య పొద్దు సల్లంగా జారని పిడకల కోసమని తడకలు చాటుగా తొంగి తొంగి చూస్తేవే అది నేనెరుగనా ఎవరిని చూస్తేవో ఎవరనుకుంటివో కంటికి మసకేస్తే కాపడమేసుకో అయినోళ్ళు కానోళ్ళు ఎవరో ఒకరుండరా అప్పుడేడబోతావో చూడన్నా కానీ సరే కానీ నీ ఆటలన్నీ సాగని సంధ్య పొద్దు సల్లంగా జారని అట్లా సరదాగా 4-5 పదాలు గురించి పాడుకుంటారు. బాగుంది కదా. కొండల్లో గుట్టల్లో మంచి మంచి చెట్లల్లో పరిగెత్తుగా మంజుల ఒక్క నవ్వు నవ్విందంటే చాలా బాగుండేది. ఆ రోజుల్లో మంజుల చిన్న పిల్లగా చిలిపితనంగా ఉండేది. చంద్రమోహన్ కూడా బాగానే ఉండేవాళ్ళే. ఆ జోడీగా అటు బాగుంది. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా గొప్ప సినిమా. ఆయన చరిత్ర ఏంటనే మనుషులు ఇట్లా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఈ కాలం అంతా స్వార్థపూరితంగా ఉంది. ఎంత కష్టపడ్డా డొక్క బొక్క తప్ప ఉపయోగం ఉండట్లా. లక్షల్లోకి వెళ్తుంది వెండి బంగారం. ఏది కనుచూపు మేరలో కనపట్టాల. 10 లక్షలు పెడితే ఇల్లు, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితే ఇల్లు. ఎన్ని ఇల్లు చేస్తే 1 కోటి రూపాయలు సంపాదించాలి? ఏం పనులు చేస్తే 1 కోటి రూపాయలు సంపాదిస్తారు? అప్పులు, ఈఎంఐలు, జీవితాంతం ఖైదులో ఉన్నట్టే ఉంటుంది. కానీ ప్రతి మనిషి సంతోషంగా సరదాగా ఉన్నట్లేదు. యాంత్రికమైన జీవితంగా కనిపిస్తుంది. ఏదో పేరుకు బంగళా, గ్రేటర్ కమ్యూనిటీ, లేకపోతే కారు, అన్నీ ఈఎంఐలు, అన్నీ అప్పులే. ఈ అప్పులన్నీ తీసేవాడికల్లా మగోడు బొక్కలన్నీ ఇరుగుతాయి. ఏం సంపాదన, ఏం కాలము, ఎటు మారుతుందో అది ఇచ్చేసి 369 లాగా ముందుకు నుంచి వెనక్కి నుంచి ముందుకు తిరుగుతామేమో మరి. చూడాలి. అవన్నీ మేము చూడాలి. మా ముందుతో రారు, వాళ్ళు ఏమన్నా చూస్తారేమో. ఓకేనా? సరే, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్.